గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 25వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి అవసరాల కోసం లేదా చెడిపోయిన వస్తువులు రిపేర్ చేసుకోవడం కోసం మెయింటెనెన్స్ల ఖర్చులు పెట్టగలుగుతారు. అలాగే చెడిపోయినవి రిపేర్ చేసుకోగలుగుతారు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డ్ లభించే అవకాశం కనపడుతోంది. ఉన్నతమైన స్థాయికి వెళతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. క్రమశిక్షణతో ఉండగలుగుతారని చెప్పొచ్చు. ఆర్థికంగా కూడా ఈ వారం చాలా బలపడుతున్నారు. అయితే అవసరమైనటువంటి ఖర్చులే పెట్టండి, అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకండి. ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలుగుతారు. తీర్థయాత్రలు చేయాలని తప్పన బాగా పెరుగుతుంది. కాకపోతే డ్రైవింగ్లు చేసేటప్పుడు మాత్రం వేగంగా డ్రైవింగ్లు చేయకండి. ఇక చిన్న చిన్న సమస్యలు మాత్రం ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే పనులు చేయగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా అధికారులతో జాగ్రత్తగా మెలిగినట్లయితే ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా సరే సకాలంలో ఆ పని పూర్తి చేసుకోగలుగుతారు. అనేక రకాల మార్గాల ద్వారా కూడా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం అవుతుంది. అపార్థాలు తగ్గి ఆనందంగా ఉండగలుగుతారని చెప్పచ్చు. సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతుంది. భూముల యందు గృహాల యందు పెట్టే పెట్టుబడులన్నీ కూడా మీకు వృద్ధి అవుతున్నాయని చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిపి తిరగడానికి చాలా అనుకూలంగా కనపడుతుంది. వివాహాది శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి. ముందు బకాయిలు వసూలవుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య కూడా ఇష్టము పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది. అలాగే భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే మనస్తత్వం వల్ల అన్ని రకాల సమస్యలు గొడవలు తగ్గుముఖం పడతాయని చెప్పొచ్చు. ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశం కనపడుతుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం బాగా పెరుగుతున్నాయి. దుబారా ఖర్చులు చేయకండి. ముఖ్యమైనటువంటి అప్పులు మాత్రం తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలుస్తారు. కోరికలు తీర్చుకోగలుగుతారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు కుదరడంతో పాటుగా వివాహాలు ఎదురుకు వెళతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కూడా కొత్తగా ఏదైనా వస్తువులు తయారు చేయడం కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనడం కానీ తద్వారా మంచి ర్యాంకులు పదవులు ఉత్తీర్ణతలు పొందుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా పదోన్నతులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారని చెప్పొచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. స్త్రీలు కూడా భర్తతో సంతోషము, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగపరంగా రాణింపు కనపడుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ వారం వ్యాపారపరంగా అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేష ధన ప్రాప్తి, లాభాలు, వ్యాపారంలో చక్కని పెట్టుబడులు పెట్టగలగడము, డబ్బులు రొటేషన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు లేదా నరదిష్టి, నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నా, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి
ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి జపాలు హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.